ధాత్రి, కేదార్ వాళ్ళందరూ కూడా హాల్లో నిలబడి ఉంటే అప్పుడు యువరాజు, మీరిద్దరూ ఈ ఇంట్లోకి వచ్చింది డబ్బు కోసమే అని మా అందరికీ తెలుసు. ఆస్తి కోసమే. మీరు డబ్బు మనుషులు అని యువరాజు నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. డబ్బే కావాలనుకుంటే ఒక్క రోజులో నేను కోట్లు సంపాదించేవాణ్ణి అని కేదార్ చెప్తాడు. ఒక్క రోజులో నువ్వు కోట్లు సంపాదించేస్తావా? కోట్లు వద్దు కానీ రేపు పూజలోపు 5 లక్షలు సంపాదించు. నువ్వు సంపాదించిన ఆ 5 లక్షలతో బంగారం కొని నీ భార్య ఒళ్ళో పెట్టి గౌరవంగా నీ భార్యని వరలక్ష్మి వ్రతం పూజలో కూర్చోబెట్టు. అప్పుడు నేనే ఒప్పుకుంటాను నువ్వు డబ్బు మనిషివి కాదు అని అని యువరాజు, నీకు ఈ ఛాలెంజ్ ఓకేనా అని నిలదీస్తూ ఉంటాడు. సరేరా, నువ్వు పెట్టిన ఈ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను కేదార్ అంటాడు. నువ్వు బంగారం పెట్టలేకపోతే అని నిషి అంటుంది. అప్పుడు నువ్వు డబ్బు మనిషివే, డబ్బు కోసమే నేను ఈ ఇంటికి వచ్చానని తల దించుకొని నిజం ఒప్పుకొని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అని యువరాజ్ చెప్తాడు. ఓకే యువరాజ్ అని కేదార్ చెప్తుంటే, అది కాదు కేదార్, ఆగు అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. పర్వాలేదు ధాత్రి, నేను కనుక ఓడిపోతే తల దించుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదే నా నిర్ణయం. నేనైతే ఓడిపోను. నేను ఈ ఛాలెంజ్ని తీసుకుంటున్నాను అంటూ కేదార్ తన నిర్ణయాన్ని చెప్పి వెళ్తాడు. దాంతో ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఎస్, ఇదే కదా మాకు కావాల్సింది అని నిషి, వైజయంతి ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. రే కేదార్గా, నువ్వు ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించటం ఏంటి, దాంతో బంగారు కొండం ఏంటి, నీ భార్య ఒళ్ళో పెట్టటం ఏంటి, ఇదేది కూడా జరగదు. నేను జరగనివ్వను. చూస్తూ ఉండురా, నువ్వు ఈ ఇంట్లో నుండి తల దించుకొని వెళ్ళిపోవటం ఖాయం. అందులో నేను డబ్బు మనిషినని ఒప్పుకొని తల దించుకొని వెళ్ళటం ఖాయం అని యువరాజు చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు.